నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి. పంచాయతీ అధికారి శ్రీనివాస్. ఇంటర్మీడియట్ ప్రవేశాల సంఖ్యను పెంచాలి. జిల్లా మాధ్యమిక విద్యాధికారి పరశురాం. దిలావర్పూర్ మండల కేంద్రంలో కాలానుగుణ వ్యాధుల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత అంశాలపై మంగళవారం జిల్లా పంచాయతీకారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో కాలానుగుణ వ్యాధులపై అప్రమత్తత, పరిసరాల వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కలిగేలా ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలంతా వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత అవగాహన కలిగి ఉంటూ శుభ్రతను పాటించాలన్నారు. ఈ అవగాహన ర్యాలీలో ఎంపీడీ అరుణారెడ్డి, ఎంపీఓ, మహిళా సంఘాలు, ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్మల్ పట్నంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామివారంలో మంగళవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించిన అనంతరం అలంకరణ కార్యక్రమాలు చేసి పూజలు చేపట్టారు. ఉదయం 8 గంటల నుండి భక్తులు స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మధ్యాహ్నం కావడిపల్లె గౌరవ నిర్వహించి భక్తులకు అన్నప్రసాదం చేశారు. ఆలయ శాశ్వత ధర్మకర్తలలో వినోదమ్మ, ముల్లిరెడ్డి దంపతులు ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశారు. అనంతరం భక్తులందరికీ అన్నప్రసాదం చేశారు. ఆలయ పూజలతో పాటు గురుస్వామి నగమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. భక్తి మత్కల్ ఫలదిగా పాశాంచతి సామృతాశేష పాషండా సదా ద్వార ప్రవర్తిత తాపాశ్రయాగ్ని సంతప్త సమభాగన చంద్రజామ ప్రతిక్షి రూపా వైఖరి రూపా మానసంస్థిత కామేశ్వర ప్రాణాలే కృత శృంగార సంపూర్ణ జయా రమారాగేతు ప్రియం రక్షా కరీరాక్షసగ్ని రామా రమణలంపటాం కామ్యా కామకళారూపా కదంబ కుస్మ ప్రియాం కళ్యాణి జగతి కందా కరుణ రససాగరం కళావతి కళాలా బహురూపా బుధాచితం ప్రతిప్రచండాకృతిం ప్రాణేశ్వరి లదాద్రి పంచాశక్తిరూపిణి విశృంఖలా వివిక్తాస్తా విగత పరాపరం సత్యరూపా పరాయణం పరదిని కళామాలా రూపిణి కళానిధి కావ్యకళా నిజారూప నిగమ పుణ్య పుణ్యఫలప్రదా హృది సేమంత సింధూరి హృద పాదాబ్దూలిక సకలాగమ సందోహ శక్తి సందోహ పక్షక ఉషా చక్ర దాపూర్ణ భోగిని జక్కం అన్న పెళ్ళూరు కొండలు
అయ్యప్ప మంగళం హరీశ మంగళం చాతాయ మంగళం. నిర్మల్పట్లోని నగరేశ్వర వార్డులోని పురపాలక సంఘం మాజీ చైర్మన్ రావులెల్లయ్య సతీమణి రావుల వత్సల ఇటీవల మృతి చెందారు. సోమవారం బీజేపీ నాయకులు నిర్మల్ మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు వి సత్యనారాయణ గౌడ్ బాధిత కుటుంబాలు పరామర్శించారు. ఎల్లయ్యను ఓదార్చి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. సత్యనారాయణ గౌడ్ వెంట నాయకులు ధర్మ శ్రీనివాస్, రమణాగౌడ్ తదితరులున్నారు. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ 3 సంవత్సర ప్రవేశాల సంఖ్యను పెంచాలని జిల్లా మాధ్యమిక విద్యా అధికారి పరశురామ్ అన్నారు. మంగళవారం సారంగపూర్ మండలి కింద ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. తరగతి గదులలో విద్యార్థులతో మాట్లాడడం, క్రమం తప్పకుండా కళాశాలకు రావాలని, అలాగే ఆన్లైన్లో చెప్పే ఎన్సెట్ క్లాస్ వినాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపాల్ అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల హాజరు శాతం పెంచడంతో పాటు సబ్జెక్టు పాఠశాల సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వైస్ ప్రిన్సిపాల్ ఈ శంకర్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు వి సన్గౌడ్ ప్రైవేట్ పాఠశాల బంద్కు నోటీసు మంగళవారం అందజేశారు. రాష్ట్రంలో వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలని కోరారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. బంద్కు పాఠశాల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి అవసరమైన యూరియా ప్రభుత్వం సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టరేట్ మంగళవారం ధర్నా చేపట్టారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి నంది రామయ్య మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుండి వ్యవసాయ శాఖ మంత్రి, ఇతర మంత్రులు, ప్రభుత్వ అధికారులు యూరియా, డీఏపీ ఇలాంటి కొరత లేదని, అవసరమంతో రైతులు సరఫరా చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని కోరారు. జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేటలో గల శ్రీగిరి క్షేత్రంలో అంగరంగ వైభవంగా కావడి సేవ, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాదం చేశారు. గురుమాత రాజరాజేశ్వరదేవి, వీరనారాయణ స్వామి, చిన్నయ్య శనిగారపు, సముద్రపుల కిషన్ తదితరులు పాల్గొన్నారు. మంగళరాత్రే విద్యాబలం దైవలం తదేవాలచ్యుతామిహిలావస్తేసాం జయస్తేసాం కుతస్తేసాం ప్రాహ్వా ఏతమిందివరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తం जादेव दुरादेवातानुराभो जे चैन कुमुद्राहितो महे आतो जो भाद्रकासे निजाहितो मृडयाति नः नमोस्तुनि नगरे वातहराक्षायामि मुखे अथोदे अद्यतमं देभ्यो कारणनमः प्रमुञ्चरा పాఠశాల అభివృద్ధిలో విద్యార్థులు నాయకత్వ లక్ష్యాలు పెంపొందేందుకు స్కూల్ కౌన్సిల్ ఎన్నిక నిర్వహించామని ప్రిన్సిపాల్ అనూష అన్నారు. సారంగపూర్ మండలం స్వర్ణాశ్రమ బాలికల పాఠశాలలో మంగళవారం కెప్టెన్, వైస్ కెప్టెన్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా రహస్య బ్యాలెట్ పద్ధతిలో విద్యార్థులు ఎన్నుకున్నారు. ఫలితాలను వెల్లడించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థులు నాయకత్వ లక్ష్యాలు అలవర్చుకుని రాబోయే కాలంలో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపే గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. హెచ్డబ్ల్యూ మంగళగిల్, పంచాయతీ కార్యదర్శి ప్రేమలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, భారీ వర్షాలు, పిడుగులు వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి తమను తాము రక్షించడంతో పాటు ఇతరులను రక్షించడానికి అప్రమత్తంగా ఉండాలని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం అధికారి వినీత్ కుమార్ అన్నారు.
సోన్మండలం జాఫరాబాద్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నీట మునిగిన వ్యక్తిని రక్షించే విధానం, రోడ్డు ప్రమాదంలో దెబ్బలు తగిలి రక్తం కారుతున్నప్పుడు ఎముకల విన సందులో చేసే ప్రథమ చికిత్స గురించి ప్రదర్శనలు ఇచ్చారు. మండల విద్యాధికారి తోడిశెట్టి పరమేశ్వర్, ఉప తహసీల్దార్ జ్యోతి, ఎంపీఓ కలీం, ఆర్ఐ జ్ఞానేశ్వర్, నాయకులు హరీష్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల రేవతి, సభ్యులు, జాతీయ విపత్తు రక్షణ దళ సభ్యులు, అగ్నిమాపక సిబ్బంది, ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మామిడమండలోని వాస్తాపూర్ జలపాతం సందర్శకులతో కలకల్లాడుతోంది. ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుండి దాదాపు 30 మీటర్ల ఎత్తు నుండి జారువారే జలపాతం చూడడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుందని, జలపాతం వరకు రోడ్డు వేస్తే బాగుంటుందని పర్యాటకులు అంటున్నారు. ప్రకృతి సిద్ధమైన జలపాతాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు. హైదరాబాద్లోని షేక్పేటలో గల జీహెచ్ఎంసీ మైదానంలో ఈ నెల 25 నుంచి నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బాలబాలికల బాక్సింగ్ పోటీలకు జిల్లా నుంచి పలువురు ఎంపికైనట్లు నిర్మల్ జిల్లా బాక్సింగ్ సెక్రటరీ శిక్షకుడు చంద్ర స్వామి తెలిపారు. ఎంపికైన వారు బి అర్చన, ఎల్ అర్చన, డి అశ్విత, డి యోగిత, పి లారిక, దీక్షిత, బాలుల్లో టి ధ్రువ, సౌరన్ రెడ్డి, ఏ శ్రీనిధులు పాల్గొంటారని చెప్పారు. ఎన్నికైన వారు నిర్మల్ డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ కార్వర్ అభినందించారు. ఇందులో శ్రీకాంత్, మనీషా, పిడి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి. పంచాయత్ అధికారి శ్రీనివాస్. ఇంటర్మీడియట్ ప్రవేశాల సంఖ్యను పెంచాలి. జిల్లా మాధ్యమిక విద్యాధికారి పరశురాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.